హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేనైతే ఎగ్ జున్ను కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని ఒక 4 eggs తీసుకొని ఇట్లా బీట్ చేసి దీంట్లోకి తీసుకుంటున్నాను. సో ఇట్లా 4 eggs తీసుకుని వేసుకున్నాక విస్కర్తో మంచిగా బీట్ చేసుకోవాలండి. ఇట్లా మంచిగా బీట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ కొద్దిగా సాల్ట్, కొంచెం పెప్పర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా మంచిగా ఇట్లా కలుపుకొని ఒక వాటర్ తీసుకొని దాంట్లో పెట్టుకొని ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి. 3 ఆనియన్స్ తీసుకున్నాను, 4 టమాటాస్ తీసుకున్నాను. ఇట్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసారా, ఇప్పుడు ఇది మంచిగా అయ్యింది. ఇట్లా ట్యాప్ చేసి తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి పీసెస్గా. సో ఇట్లా పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి వేసుకొని. సో వీటిని మొత్తం కట్ చేసుకున్న వాటిని పీసెస్ని ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఫ్రై అయిపోయినాయి కదండి, వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇట్లా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అండ్ 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకొని వీటిని యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఫ్రై అయిన తర్వాత మనం ఇట్లా ప్యూరీ చేసుకున్న పేస్ట్ని, టమాటో ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. సో ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, దీంట్లో 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వీటిని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇది కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. అండ్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ వీటిని కలిపేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇట్లా. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి నేను కారం యాడ్ చేస్తున్నా. 1.5 స్పూన్ కారం. మీరు మీ టేస్ట్ మీరు ఎంత తింటే అంత వేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత చూసారా, మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకున్నాను కదా, మూత పెట్టుకోవాలి. చూసారా, ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా మంచిగా. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అన్నమాట. కర్డ్ వల్ల ఏంటంటే కొంచెం మంచిగా వస్తుంది టేస్ట్ అయితే. సూపర్. కలుపుకున్నాం కదా, ఇప్పుడు చూసారా ఇట్లా వచ్చింది కదా, ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. అండ్ ఇవి కూడా మంచిగా చూసారా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మనం ఈ పీసెస్ని వేయించి పెట్టుకుని ఈ పీసెస్ని దాంట్లోకి వేసుకోవాలి. సో మంచిగా కలుపుకోవాలి. వీటిని కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో బాయ్ బాయ్.